మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్నటి నుంచి కూడా కడపలో జరుగుతున్నటువంటి మహానాడుకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఒకవైపున అప్పుడప్పుడు వర్షం పడుతుంది, మరోవైపున తీవ్ర గాలులు వీస్తూ ఉన్నాయి. ఆ గాలుల తాకిడికి ఈ విధంగా కట్టినటువంటి కటౌట్లన్నీ కూడా ఎక్కడికక్కడ పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఒక పెద్ద కటౌట్ పడడం వల్ల ఇక్కడ డ్యూటీ చేయడానికి వస్తున్నటువంటి ఇద్దరు విఆర్ఓలకు గాయాలయ్యాయి. ఈరోజు ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది అంటే ఎల్లుండి జరగబోయే 5 లక్షల మందితో జరగబోయే భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ ఇది. అలాగే ఇక్కడ ప్రతినిధుల సమావేశానికి, అలాగే మీడియా సెంటర్కు, అన్నిటికీ వెళ్ళే ప్రధాన రహదారిలో నిర్మించినటువంటి కటౌట్స్ ఇవి. అయితే ఇది నిట్ట నిలువున ఈ విధంగా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చాలా పెద్ద ప్రమాదమే ఇక్కడ తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే వేగంగా వీస్తున్న గాలుల కారణంగా ఎక్కడికక్కడ పడిపోతూ ఉన్నాయి. నిజానికి ఇవి తాత్కాలిక అరేంజ్మెంట్సే కాబట్టి వాళ్ళు చాలా పచ్చి కోయలను తెచ్చి ఇక్కడ కట్టడంతో అవి పూర్తిగా ఇరిగిపోయాయి. అంటే ఒకవైపుకు ప్రెజర్ ఎక్కువ కావడం వల్ల మనం ఇక్కడ విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పోలీసులు ఏదైతే బాంబ్ స్క్వాడ్ కోసం ఉపయోగించి చెక్ చేసి పంపిస్తారో అది కూడా మొత్తం తునకలైపోయింది. ఈ కటౌట్ ఒక్కసారిగా కింద పడిన నేపథ్యంలో అదంతా కూడా ఈ విధంగా పగిలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పెద్ద భారీ ఎత్తున కట్టినటువంటి ఏర్పాటు చేసినటువంటి కటౌట్ల వల్ల అవి ఎప్పుడు ఎక్కడ కింద పడిపోతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ కార్యకర్తలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్నటి నుంచి కూడా సుమన్ టీవీ ఒకటే చెప్తూ ఉంది, ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అతిపెద్ద పసుపు పండుగ కాబట్టి ప్రతి ఒక్క అభిమాని ఇందులో పాల్గొనాలని ఆశగా ఇక్కడికి వస్తారు. అలాంటి వారందరూ కూడా ప్రతికూల వాతావరణం ఉన్న నేపథ్యంలో కొంత సంయమనం పాటించాలి. అలాగే ఇలాంటి భారీ కటౌట్స్ ఉన్న దగ్గర మరింత జాగ్రత్తగా అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఈ ఎంట్రన్స్ మొత్తం పడిపోవడంతో ఇక్కడికి వస్తున్నటువంటి వారందరినీ కూడా అక్కడే ఆపేశారు. ముందు వైపున బారిగేట్లు ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా అటువైపు, అంటే మరో ఎంట్రన్స్ నుంచి పోలీసులు డైవర్ట్ చేసి లోపలికి పంపిస్తూ ఉన్నారు. మనం వెనుక వైపున ఒకసారి చూపిస్తున్నాం. ఈ ఎంట్రన్స్ ఏ మార్గాలకు వెళ్తుంది. ఇది మహానాడు వేదికకు ప్రధాన ఎంట్రన్స్. మన వైపున రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటిది ఎల్లుండి జరగబోయే భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఇది. అటువైపున సీఎం చంద్రబాబు నాయుడు బస చేస్తున్నటువంటి టెంట్ అది. ఇటువైపున ఈరోజు ఫోటో ఎగ్జిబిషన్తో మహానాడు ప్రారంభమైంది. అక్కడ ప్రస్తుతం ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతుంది. అయితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి మరో ఎంట్రన్స్ ద్వారా వీళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు. ఇక ఇటువైపు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. వైపు అంటే పోలీసులు ఉండడానికి, అలాగే కమాండ్ కంట్రోల్ సెంటరు, అలాగే మీడియా సెంటరు అన్నీ కూడా ఇటువైపు ఏర్పాటు చేశారు టెంట్లు. వీటన్నిటికీ వెళ్ళేటువంటి ప్రధాన మార్గంలో ఒక్కసారిగా ఇది కూలిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒక్కసారి కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా ఉలిక్కబడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.